భూమి లోపల దాగి ఉన్న అపారమైన శక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు అగ్నిపర్వతాలు. తాజాగా సుమారు 20 ఏళ్లకు పైగా ఉన్న భారతదేశంలోని ఏకైక మట్టి అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లో బద్దలైంది. అక్టోబర్ 2వ తేదీన భారీ శబ్దంతో విస్ఫోటన చెందిన ఈ అగ్నిపర్వతం నుంచి 3-4 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఎగసిపడ్డాయి. దాదాపు 1000 చదరపు మీటర్లకు పైగా బూడిద వ్యాపించింది. ఈ మట్టి అగ్నిపర్వతాలు చివరిసారిగా 2005లో బద్దలైంది. ఈ విస్ఫోటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిపర్వతం ఉన్న ప్రాంతం వైపున అన్ని రాకపోకలు నిలిపివేసి స్థానికులతో పాటు పర్యాటకులను అలర్ట్ చేశారు. భూమిపైన ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలే ఇటువంటి అగ్నిపర్వతాలకు, విస్ఫోటనాలకు ప్రధాన కారణం. ఇటీవలే భారత్లో అగ్నిపర్వతం బద్దలైన వార్త వైరల్గా మారింది. అక్టోబర్ 2వ తేదీన 2025న అండమాన్ నికోబార్ దీవుల్లో మట్టితో సృజించబడిన అగ్నిపర్వతం సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ బద్దలైంది. ఈ పేలుడు పెద్ద శబ్దంతో సంభవించింది. మట్టితో కూడిన తెగుళ్లు, బుడదలతో కూడిన రసాయనాలు భూమి మీదకి రావడంతో కొత్త భూభాగం సంభవించింది. ప్రదేశంలో కొత్త భద్రతలు చర్యలు తీసుకోవడానికి కారణమయ్యింది. అప్పటి వీడియోలు, స్థానికుల హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారులు ప్రాంతాన్ని సురక్షితంగా మూసివేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉంది. అక్టోబర్ 2వ తేదీన 2025న మళ్లీ పేలింది. ఇది మట్టిని, నీటిని, గ్యాసులను భూమి మీదకి తెచ్చింది. స్థానికులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం వల్ల ఎందరో కాపాడబడ్డారు. ఈ ఘటన భారతీయ భౌతిక బృందం GSI పరిశీలిస్తుంది. ఇది భూగర్భంలో జరిగే టెక్టోనిక్ కదలికల వల్ల ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్లో 13, 20 తేదీల్లో బద్దలైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ పరిధిలో పెద్ద భూభాగాన్ని మట్టితో వ్యాపిస్తుంది. ప్రస్తుతం చిన్న చిన్న కదలికలు కొనసాగుతూనే ఉన్నాయి.